టు 99 టీవీ నేను లక్ష్మి. సచివాలయం పక్కన నిలబడి ఉన్న ఒక విగ్రహం సాధారణ రాయితో తయారైన శిల్పం కాదు, అది చరిత్రకు నిలువెత్తు రూపం. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. భారత రాజ్యాంగ శిల్పిగా, సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన అంబేద్కర్ ఆలోచనలు ఇప్పటికీ సమాజాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఆ విగ్రహం ముందు ఈసారి జరిగిన కార్యక్రమం సాధారణ సభ కాదు, అది నినాదాల కోసం, చప్పట్ల కోసం ఏర్పాటు చేసిన సమావేశం కూడా కాదు. అది ఆలోచనల సభ. అధికారానికి అద్దం పట్టేలా జరిగిన ఒక గంభీరమైన చర్చా వేదిక. సమాజం ఎటు వెళ్తోంది, పాలన ఎటు నడుస్తోంది అనే అంశాలపై లోతైన ఆలోచనలకు దారితీసిన సమావేశం. ఈ సభలో గిరిజన మేధావులు, సామాజిక ఉద్యమ నేతలు ఒకే వేదికపై కూర్చున్నారు. ఎవరి గొంతు ఎత్తుతారన్న దానికంటే ఎవరి మాట వినబడింది అన్నదే అక్కడ ముఖ్యంగా కనిపించింది. నినాదాల హోరు లేదు, భావోద్వేగ ప్రసంగాల ఆర్భాటము లేదు. చర్చ ఉంది, చింతన ఉంది, భవిష్యత్తుపై సంకల్పం ఉంది. అంబేద్కర్ విగ్రహం ఎదుట జరిగే ప్రతి మాటకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అక్కడ మాట్లాడే మాటలు సాధారణంగా ఉండవు. ఎందుకంటే అక్కడ నిలబడి ఉన్నది కేవలం ఒక విగ్రహం కాదు, భారత ప్రజాస్వామ్యానికి పునాది వేసిన వ్యక్తి. ఆయన ఆలోచనలు ఇప్పటికీ ప్రశ్నలుగా, మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా వినిపించిన అంశం ఒక్కటే: సామాజిక న్యాయం అనేది కాగితాలలో పరిమితం కావద్దు, పాలనలో స్పష్టంగా కనిపించాలి. రాజ్యాంగంలో ఉన్న హక్కులు అమలులోకి రాకపోతే అవి కేవలం పదాలుగా మిగిలిపోతాయి అనే భావన స్పష్టంగా వ్యక్తమైంది. గిరిజనుల భూముల సమస్యలు, దళితుల హక్కుల పరిరక్షణ, విద్య, ఉద్యోగ రంగాలలో సమాన అవకాశాలు వంటి అంశాలు ఒక్కొక్కటిగా చర్చకు వచ్చాయి. ఇవి కొత్త సమస్యలు కాదు, ఎన్నో ఏళ్లుగా చర్చకు వస్తున్నవే. కానీ ఇప్పటికీ పూర్తి పరిష్కారం దక్కని సమస్యలే. అందుకే ఈ అంశాలపై మరొకసారి లోతైన ఆలోచన అవసరమైందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఇది ఎన్నికల సభ కాదు, ఓటర్లను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన వేదిక కాదు, పాలనకు దిశ చూపే ఒక చర్చా వేదిక. విధానాలు ఎలా ఉండాలి, అవి ఎలా అమలవ్వాలి అనే అంశాలపై స్పష్టత తీసుకురావాలి అనే ప్రయత్నం ఇందులో కనిపించింది. అంబేద్కర్ ఎందుకు ఇప్పటికీ అవసరం అనే ప్రశ్నకు ఈ సభ మౌనంగా ఒక సమాధానం ఇచ్చింది. సమాజం ఇంకా పూర్తిగా సమానంగా మారలేదు కాబట్టే ఆయన ఆలోచనలు ఇప్పటికీ అవసరం. వివక్ష, అసమానతలు పూర్తిగా తొలగిపోని పరిస్థితుల్లో అంబేద్కర్ చూపిన మార్గం మరింత అవసరమవుతుంది. గిరిజన మేధావులు ఒక విషయం స్పష్టంగా చెప్పారు: విధానాలున్నాయి, చట్టాలు ఉన్నాయి, కానీ అసలు పరీక్ష అమల్లోనే ఉంది. కాగితాలపై ఉన్న హామీలు ప్రజల జీవితాలలో మార్పుగా మారినప్పుడే నిజమైన న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా దళిత నేతలు కూడా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. అవకాశం ఇచ్చినప్పుడు ప్రతిభ తానే మాట్లాడుతుందని, సమాన అవకాశాలు కల్పిస్తే సమాజం తానుగా ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ సభ ప్రత్యేకత ఇక్కడే కనిపించింది. ఎవరు ఎంత గట్టిగా మాట్లాడారన్నది కాదు, ఎవరి మాటకు విలువ ఇచ్చారన్నది ముఖ్యం. వినిపించని గొంతుకులకు వినిపించే అవకాశం కల్పించటమే ఈ సమావేశం లక్ష్యంగా కనిపించింది. అంబేద్కర్ విగ్రహం ఎదుట ఈ సమావేశం జరగడమే ఒక రాజకీయ, సామాజిక సంకేతం. అది గౌరవానికి ఇచ్చిన స్థానం. సామాజిక న్యాయ ఆలోచనలకు కేంద్రంగా ఆ ప్రదేశాన్ని ఎంపిక చేయడం ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. సచివాలయం పక్కనే ఈ సభ జరగడం కూడా యాదృచ్ఛికం కాదు. పాలనా కేంద్రానికి సామాజిక చైతన్యాన్ని అత్యంత దగ్గరగా ఉంచాలి అన్న ఆలోచన అందులో దాగి ఉంది. నిర్ణయాలు తీసుకునే చోటే సమాజపు నిజమైన ప్రశ్నలు వినిపించాలి అన్న సంకల్పం ఈ వేదిక ద్వారా వ్యక్తమైంది. అంబేద్కర్ కళ ఒక్క రోజులో నెరవేరలేదు. ఒక విధానం, ఒక నిర్ణయంతోనే సమాజం మారదు. కానీ ప్రతిరోజు అదే దిశగా ఒక అడుగు పడాలి. ఆ అడుగులే చివరికి పెద్ద మార్పుకు దారితీస్తాయి. ఈ సభ ముగిసిన తరువాత ఒక ప్రశ్న మాత్రం మిగిలింది: మాటల నుండి మార్పు వరకు ఎంత దూరం ఉంది అనే ప్రశ్న. చర్చల తర్వాత అమలు ఎంతవరకు జరుగుతున్నది అన్నదే ఇకపై పాలనకు అసలైన పరీక్ష. అంబేద్కర్ విగ్రహం ఇప్పటికీ అక్కడే నిలబడి ఉంది. అది చూస్తోంది, వింటోంది. సమాజం ఏమి కోరుకుంటుందో, నాయకత్వం ఏమి చేస్తుందో అన్నది గమనిస్తోంది. ఇప్పుడు సమాధానం ఇవ్వాల్సింది వ్యవస్థ, మాటలతో కాదు, చర్యలతో.